మన గౌరవ శాసనసభ్యులు పెద్దలు నాకు అత్యంత సన్నిహితులు కామినేని శ్రీనివాస్ గారి కోరిక మేరకు ఈరోజు హౌసింగ్ డిపార్ట్మెంట్ మీద రివ్యూ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఏదైతే సమస్యలు చెప్పారో ముఖ్యంగా పూడిక గురించి చెప్పారు, అదేవిధంగా విద్యుత్ సమస్యలు, త్రాగునీటి సమస్యలు. ఈ కాలనీస్కి విద్యుత్ సమస్యని పూర్తిగా పరిష్కరిస్తాం. అదేవిధంగా త్రాగునీటి సమస్యను కూడా గ్రీన్ విలేజ్లో చెప్పారు. రాబోయే త్వరలో ఇప్పటికే పైప్ లైన్స్ అవన్నీ కూడా వేశాం. సాయిల్ స్ట్రెంత్ మూలంగా కొంత ఆలస్యమైంది, దాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా కలిదిండి, మండవల్లి ప్రాంతాల్లో ఏదైతే పూడిక కోసం నిధులు కావాలని చెప్పేసి గౌరవ శాసనసభ్యులు అడుగుతున్నారో వాటి కోసం తప్పకుండా మన జిల్లాకు వచ్చిన ఎన్ఆర్జీఎస్ ఖాతా ఏదైతే ఉంటుందో దాంట్లో మిగతా శాసనసభ్యుల సహకారంతో ఈ ప్రాంత ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉండే జియోలాజికల్ సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఈ కావాల్సిన 5-6 కోట్ల రూపాయలు అదనంగా ఇప్పించడానికి కేటాయించడానికి నేను మన శ్రీనివాస్ గారు కృషి చేసి వాటిని తప్పకుండా వేసవి కాలం కల్లా పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను మనం చేస్తాను. ఆప్షన్లో ఒక కాంట్రాక్టర్ నిర్మాణం చేసి మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ నిర్మాణాలన్నింటినీ కూడా కొత్త కాంట్రాక్టర్తో పూర్తి చేయించడానికి ప్రభుత్వం తరఫు నుంచి చేయాల్సిన ఉత్తర్వులు కానివ్వండి, లేకపోతే చర్యలు కానివ్వండి వెంటనే తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను. నేను ఏదైతే లబ్ధిదారులు ఆప్షన్ 3 ఏజెన్సీస్ ఒప్పుదలకు వచ్చారో, అంటే ఇంటి డిజైన్ పెంచి పెద్ద ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన ఏదైతే చేశారో దానికి కావాల్సిన అదనపు డబ్బులు ఏదైతే ఉన్నాయో వారిని లబ్ధిదారుల్ని ఈ హౌసింగ్ పూర్తి చేయడానికి ఆలస్యం కాకుండా వెంటనే కాంట్రాక్టర్తోనూ గౌరవ శాసనసభ్యులతో సంప్రదించి ఆ నిధులు డబ్బు ఏర్పాటు చేసుకోమని చెప్పించుకొని కోరుతా ఉన్నాను. నిర్మాణం కోసం ఇవ్వడానికి సిద్ధపడ్డారు కాబట్టి మరి బ్యాంకులు ఇక్కడ కూడా నేను కూడా మేమే శాసనసభ్యుల వారు బ్యాంకర్స్తో మాట్లాడతాము. ₹1,00,000 లోన్ ఇప్పించడానికి కూడా కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనం చేస్తాను. ఏదైతే పాత లోన్లు ఉన్నాయో గతంలో 2004, 2005లో ఆ పట్టాలు వీరి చేతికి ఇవ్వలేదు. అదేవిధంగా వారు ఆ పట్టాలను ఆక్రమించుకుని అంటే దాంట్లో వెళ్ళి ఇబ్బందులు వేసేసి ఆ సింగపూర్ మన రాష్ట్రం ఏంటో చూడకుండా మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టుకోకుండా పెట్టాలని ప్లాన్ చేసిన పెట్టుబడులను వెనక్కి తీసుకుని వెళ్ళిపోయి రాష్ట్రానికి చాలా తీవ్ర నష్టం చేసినట్టు చెప్పేసి మనం చేస్తాను. మీరు అందరూ అనుకోవచ్చు ఎవరో పెట్టుబడి పెడితే వాళ్ళు వెళ్ళిపోతే మనకేంటంటే సంబంధం చెప్పేసి వాళ్ళు పెట్టుబడులు పెట్టడం మూలంగానే వాళ్ళు పెట్టుబడి పెట్టడం ద్వారానే మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం వస్తున్న ఇంజనీర్లకు కానివ్వండి, గ్రాడ్యుయేట్స్ కానివ్వండి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయనే విషయాన్ని మనం కూడా గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు మాట్లాడే పిల్లలందరూ కూడా 130 దేశాల్లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే రోడ్డులోకి వచ్చారంటే ఆయన గతంలో చేసి గుర్తించుకోవాలి. కాబట్టి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. మన పేద ప్రజలందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అందాలి. మన పేద కుటుంబాలందరికీ మన రాష్ట్రంలో ఉన్న యువకులందరికీ కూడా మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. దానికోసమే 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి ఈ లక్ష్యాన్ని సాధించడమే కాకుండా రాబోయే రోజుల్లో కూడా ఈ రాష్ట్రం ముందుకు వెళ్ళడం కోసం నెక్స్ట్ ఎన్నికల్లో 2029 ఎన్నికల్లో కూడా మరి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాల్సిన ఆవశ్యకతని ప్రజలందరూ కూడా ఆలోచించడమే కాకుండా ప్రతిపక్షం చేస్తున్న విద్వేష భరిత రాజకీయాల్ని విధ్వంసాలు సృష్టించే ఆలోచనని అవకాశం చోటల్లో కూడా ఖండించాలని చెప్పేసి మనం చెప్తూ సెలవు తీసుకుంటాం.